శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారు జయచంద్రారెడ్డి గారికి రాసిన ఒక లెటర్, దాంట్లో ఉన్న సారాంశం ఏమిటి అన్నది చెప్పుకున్నాం మనం. అంటే ఆయన గ్రంథాల విషయంలో, పుస్తకాల విషయంలో ఆయన బాగా దగ్గర వాళ్ళు ఆయన మోసం చేస్తే జయచంద్రారెడ్డి గారిని ఆయన మాస్టర్ గారికి ఉత్తరం రాస్తే మాస్టర్ గారి ఎక్స్పీరియన్స్ చెప్పారనమాట. చెప్పి ప్రపంచ రీతులను మనం చూసుకుంటూ వీలైనంత వరకు ముళ్ళబాటలో లాగా ప్రతి అడుగును నేర్చుకుంటూ నడవాలి, అలానే నేను మనవారు నడుస్తున్నారు అని చెప్పారు. చెప్పి ఇంకా ఏం చెప్పారంటే అసూయ నిందలు జీవితంలో తప్పవు, ధర్మబద్ధమైన జీవితానికి అసలే తప్పవు. అంటే ధర్మబద్ధంగా జీవిస్తున్న వాళ్ళకి అసూయ నిందలు ఇవి ఉంటూనే ఉంటాయి. అది మాస్టర్ గారి జీవితం చూస్తే మనకు తెలుస్తుంది ఎంతమందికి మాస్టర్ గారి పట్ల అసూయ ఉండేది, ఎంతమంది నిందిస్తూ ఉండేవారు, కానీ మాస్టర్ గారు మాత్రం వాళ్ళని ప్రేమిస్తూనే ఉండేవారు. అది అలా చూస్తున్నావు కదా. కానీ అవి మనకేమీ హాని చేయలేవు. ఏం హాని చేస్తాయండి? ఏమీ హాని చేయవు మనకి అవి. కనుక పట్టించుకోకూడదు, దాన్ని పట్టించుకోకూడదు. దీనినే కృష్ణుడు మానవమానాలతో సమానుడవై బుద్ధితో ధర్మం ఆచరించు అని చెప్పారు. ఇంకేం చెప్పారంటే ఈ నిందలు బాధల రూపంలో మా కర్మదోషాలెన్నో క్షయమవుతాయి అని చెప్పారు. ఈ నిందల వలన మనలో ఉన్న కర్మదోషాలన్నీ క్షయమైపోతాయి అని చెప్పారు. చెప్పి ఇంకోటి ముఖ్యమైన పాయింట్ చెప్పారు. మనం సేవలో ఉన్నప్పుడు ఎదుర్కొనే వాటి వలన ఇక్కడ ఎదుర్కొంటుంటే సేవలో మనకి పర్సనల్గా వచ్చే ఒక లౌకిక జీవితంలో పర్సనల్గా వచ్చే కష్టాలన్నీ క్షాళన అయిపోతాయి. అవి రావు మనకి, అవి తగ్గిపోతాయి, అవి ఉండవు దీంట్లో మనం ఎదుర్కొంటూ ఉంటే. అందుకని అది మనకు అట్లా ఉపయోగపడుతుందని చెప్పారనమాట. సేవ వలన వచ్చే బాధలు తగ్గినా, ఒకవేళ మనం సేవ వలన ఇట్లాగ అవుతుందని చెప్పి మనం తప్పుకున్నాం అనుకోండి, సేవ నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ బాధలు అని చెప్పి, ఈ బాధలు చూసి సేవ నిలిపితే ఆ సేవ వలన వచ్చే బాధలు తగ్గినా ఆ తరువాత కానీ అంతకంటే అధికంగా కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ లాసెస్ ఉంటాయట మనకి. సేవలో వాటిని మన బాధ అనుకుని కష్టం అనుకుని తప్పుకుంటే కనుక మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. అప్పుడు అవి సేవలో వచ్చినప్పుడు ఈ పర్సనల్ తగ్గిపోతూ ఉంటాయట. ఇది మాస్టర్ గారు ప్రత్యక్షంగా చెప్పిన విషయం మనకిది. పర్సనల్గా వచ్చినప్పుడు మనకి అవి ఏ విధంగానూ ఉపయోగపడవు, ఎలాగైనా మంచి అయినా కర్మఫలంగా ఏదో రూపంలో మనకి వస్తూనే ఉంటాయని చెప్పారు. అందుకని సాయి సేవలో అయితే అది సాధనగా ఉపకరిస్తుంది అని చెప్పి, తల్లి ప్రసవ వేదన పడితే బిడ్డ జన్మించేది, తాను దహించబడితేనే క్రొవ్వెత్తి వెలుగునిస్తుంది అని చెప్పి, ఇలాగే క్రీస్తు బుద్ధుడు వీళ్ళు ఎంత పాటుపడ్డారు ధర్మ ప్రచారకులు అని చెప్పారనమాట మాస్టర్ గారు. అది కాకుండా మనకి ఉపాసని బాబా గురించి కూడా చెప్పారు. అది తర్వాత సులోచన గారికి చెప్పిందనమాట. ఎక్కడ మనం నాకు విద్యానగర్లోనే బాగుంది అని అంటే ఆవిడ మాస్టర్ గారు చెప్పారు, జీవితంలో ప్రతివారు తమకు లభ్యం కానిది ఎక్కువదని వాపోవడంతో దొరికిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం చూస్తున్నాం. కనుక తృప్తి సంతోషం కావాలి, అవి పరిస్థితుల్లో ఉండవు. తృప్తి సంతోషం అనేవి పరిస్థితుల్లో ఉండవు. అవి ఉన్నటువంటి మనసు ఎక్కడైనా ఏ పరిస్థితులైనా బాగుంటుంది. తృప్తి సంతోషం అనేది మనసుకు కనుక ఉంటే మన ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే మనకు బాగుంటుంది. అసంతృప్తి ఉండదు. అసంతృప్తితో ఉండే మనసుకి ఎక్కడున్నా సరే దానికి హాయి ఉండదు. ఇది మాస్టర్ గారు ఆవిడకి రాసిన లెటర్ అనమాట. తర్వాత మిగిలిన ఉత్తరాలు మనం చదువుకుందాం. డియర్ చిరంజీవి గుణభూషణం, విద్యానగర్, 23/7/1977.
ఎంతో ఆదరణతో మీరు వ్రాసిన జాబు చేరినది. చిరంజీవి సులోచన ఏమో అభిమానంతో ఎంతగానో చెప్పింది కాబోలు. నిజానికి నేను సాయి సేవకుణ్ణే. ఆయన కరుణామృతాన్ని మాత్రం చవి చూపించారు. మనం బాబా దయ వలన తప్పక కలుసుకోగలం. సమయం ఆయన నిర్ణయం. ఏది నిజం, మతం ఎందుకు అన్న గ్రంథాలని సమయం ఉన్నప్పుడు చూడగలరు. ఒక ఆయన గుణభూషణం అన్న ఆయనకి మాస్టర్ గారు ఆయన ఉత్తరం రాస్తే జవాబు రాశారనమాట. ఎంతో ఆదరణతో మీరు రాసిన జవాబు చేరింది. సులోచన అంటే ఇందాక మనం చదువుకున్నాం కదా లెటర్, ఒక ఆవిడ గురించి నిన్న ఇవాళ ఆవిడ సులోచన ఏమో అభిమానంతో ఎంతగానో చెప్పింది కాబోలు. మాస్టర్ గారి గురించి ఆవిడ చెప్పారనమాట ఆయనకి, గుణభూషణ్ అనే ఆయనకి. ఆవిడ అట్లా చెప్పిందేమో కానీ, నా గురించి ఏమైనా గొప్పగా చెప్పిందేమో కానీ ఆవిడ నిజానికి నేను సాయి సేవకుణ్ణే. మాస్టర్ గారు అభిప్రాయం ఆయన చెప్తున్నారు, ఆయన గురించి ఆయనకుండే ఇదే ఆయన చెప్తున్నారు అనమాట. నిజానికి నేను సాయి సేవకుణ్ణే. ఆయన ఎలా భావించుకునేవారో ఆయన చెప్తున్నారు. నిజానికి నేను సాయి సేవకుణ్ణే. ఆయన కరుణామృతాన్ని మాత్రం చవి చూపించారు. ఆయన కరుణామృతాన్ని నాకు చవి చూపించారు. నేను బాబా సేవకుణ్ణే. సులోచన ఏమైనా నా గురించి గొప్పగా చెప్పిందేమో కానీ అని చెప్తున్నారు. మనం బాబా దయ వలన తప్పక కలుసుకోనగలం. మనం బాబా దయ వలన అంతవరకు ఈయన కలుసుకొనట్టున్నారు మాస్టర్ గారిని. అందుకని తప్పక కలుసుకుంటాము. సమయం ఆయన నిర్ణయం. టైం ఎప్పుడన్నది ఆయన నిర్ణయం, అంతే కదా, బాబా నిర్ణయం. ఎప్పుడైతే అప్పుడు అంటున్నారు. ఏది నిజమునో మతం ఎందుకో అన్ని గ్రంథాలు సమయం ఉన్నప్పుడు చదువుకోమని చెప్పారు. మీకు వీలుంటే శ్రీ దలైలామా గారిని, శ్రీ ఆనందమాయి గారిని దర్శించండి. డెహ్రాడూన్ దగ్గరే కనుక అక్కడే ఆశ్రమంలో దర్శించవచ్చు. ఒడియా బాబా మందిరం, శ్రీ స్వామి సీతారాం ఓంకార్నాథ్ గారిని దర్శించవచ్చు. నాగపూర్లో తాజుద్దీన్ బాబా గారి సమాధి, అక్కడికి 20 కిలోమీటర్లో ఉన్న పరాడ్ సింగాలోని మాతా అనసూయాదేవిని దర్శించవచ్చు. ఏ మహాత్ముల్ని దర్శించవచ్చు, వీళ్ళ దగ్గరలో ఉన్న మహాత్ములందరివి చెప్పారు మాస్టర్ గారు. ఈలోగా 3, 5, 7 సార్లు చరిత్ర పారాయణ చేసి వారిని ప్రార్థిస్తే కరుణిస్తారు. ఇట్లు ఆశీస్సులతో భరద్వాజ. అదండి విషయం ఇక్కడ. నెక్స్ట్ పూర్వ విద్యార్థి చిరంజీవి రామకృష్ణారెడ్డికి. డియర్ రామకృష్ణారెడ్డి, విద్యానగర్ 9773. నీవు ప్రేమతో వ్రాసిన జాబు చేరినది. నువ్వు బాగా పూజాదులు చేసుకుంటున్నందుకు, క్షుణ్ణంగా చదవడానికి నిశ్చయించుకున్నందుకు చాలా సంతోషం. నేను జూన్ 28న బయలుదేరి 29న తిరుపతి చేరి అక్కడి నుంచి కంచి చేరాను. అక్కడ వరదరాజ, కామాక్షి, ఏకాంబరనాథుల ఆలయాలు దర్శించి సాయంత్రానికి శ్రీ కంచి శంకరాచార్యుల వారి అంటే పెద్దవారు ఆలయానికి వెళ్ళి దర్శించాను. మన బృందాన్ని ఆశీర్వదించమని ప్రార్థించాను. ఇక్కడ చూడండి, రామకృష్ణారెడ్డి గారు రాసిన లెటర్ మాస్టర్ గారికి అందిందని చెప్పి, నీకు బాగా పూజలు అవి జరుగుతున్నందుకు, చక్కగా చదువుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. జూన్ 28న బయలుదేరి నేను 29న తిరుపతి వెళ్ళాను, కంచికి వెళ్ళాను. అక్కడ వరదరాజ, కామాక్షి అమ్మవారు, ఏకాంబరనాథుల ఆలయాలు దర్శించి సాయంత్రానికి కంచి స్వామి పెద్దవారు వారి వెళ్ళి అక్కడ ఆలయానికి వెళ్ళి దర్శించాను. మన బృందాన్ని అందరినీ ఆశీర్వదించమని ప్రార్థించాను అని చెప్తున్నారు. శ్రీ చీరాల స్వామి చెప్పిన సమాధి ఆచూకీ తప్పక త్వరలో తెలుసుకుంటే సెలవులయ్యే లోపల సాయి ఆజ్ఞ అయితే నేను చూడవచ్చు కదా. మనకు చీరాల స్వామి చరిత్రలో చదువుకున్నాం. ఆయన రామకృష్ణారెడ్డి గారిని పంపిస్తారు, చీరాల స్వామి గారు సమాధి కనుక్కొని రమ్మని చెప్పనమాట. ఆయన పూర్వాశ్రమం దాని గురించి చెప్తారు కదా చీరాల స్వామి, దానికనమాట. అది తెలుసుకొని రమ్మని అప్పుడు ఈయనతో చెప్పిన విషయం అనమాట ఇది. విద్యానగర్ వెళ్ళే ముందు కనుక్కోవచ్చులే అని అనుకోవద్దు. తర్వాత విద్యానగర్ వెళ్ళే ముందు కనుక్కుందాం అని అనుకోకుండా ఇప్పుడే వీలైనంత త్వరగా కనుక్కోవాల్సింది అని చెప్తున్నారు. ఈ జాబు థామస్ కూడా పంపవలసినది. ఇందులోనే థామస్కు రాస్తున్నాను. అపార్థం చేసుకోడుగా, పర్వాలేదు. దేవుడు సదా మిమ్మల్ని చల్లగా చూస్తుండాలని, ఆధ్యాత్మికంగాను ఐహికంగాను కాపాడాలని కోరుచున్నాను. ప్రేమతో భరద్వాజ. చూడండి ఇక్కడ ఇందులోనే థామస్ రెడ్డి గారికి కూడా లెటర్ పెట్టి రాశారట. వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు. తర్వాత ఉత్తరం 1985లో మనస్సు బాధగా ఉన్నట్లు రాయిగా మాస్టర్ గారి సమాధానం. ఈయన రచయిత థామస్ రెడ్డి గారు 1985లో ఆయన మనసు బాగోలేట, అందుకని మాస్టర్ గారు ఉత్తరం రాశారట. దానికి మాస్టర్ గారు జవాబు రాశారట. డియర్ చిరంజీవి థామస్, ఒంగోలు 4/10/85. బాబా బ్లెస్ యూ ఆల్. నీకు అమ్మాయి గురువారం నాడు జన్మించినందుకు చాలా సంతోషం.
ఈయనకి థామస్ రెడ్డి గారికి అమ్మాయి పుట్టిందిట, ఆడపిల్ల. పుడితే నీకు గురువారం నాడు పుట్టిందన్నావు కదా, చాలా సంతోషం, బాబాకి గురువారం కదా అందుకని చాలా సంతోషం అని రాశారు. తల్లి బిడ్డలకు నా ఆశీస్సులు, నా శుభాశీస్సులు. చూడు, భవిష్యత్తులో మనశ్శాంతిగా ఉండడానికి కానీ చింతపడడానికి కానీ ఇప్పుడు నీకు జన్మించినది ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఒక్కటే. ఆడపిల్ల పుట్టిందని బాగా ఆయన ఉత్తరం రాశారు మాస్టర్ గారికి, థామస్ రెడ్డి గారు. అప్పుడు మాస్టర్ గారు చెప్తున్నారనమాట ఆయనకి, భవిష్యత్తులో మనశ్శాంతిగా ఉండడానికి కానీ చింతపడడానికి కానీ, ఫ్యూచర్లో నువ్వు మనశ్శాంతిగా ఉండాలన్నా చింతపడాలన్నా నీకు జన్మించింది ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఒక్కటే అని చెప్తున్నారు. మనసు బాగుండడం బాగుండకపోవడానికి ఆడపిల్ల మగపిల్లాడి తేడా లేదు, ఏదైనా ఒకటే అంటున్నారు. అది మరీ ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా అసంతృప్తి పడడం ఘోరం. అదే చాలా చిన్న విషయం, ఇదేమిటి ఆడపిల్ల పుట్టిందని బాధపడతామేమిటి, చాలా చిన్న విషయం, ఇలాంటి వాటికి కూడా బాధపడడం అనేది ఘోరం అంటున్నారు మాస్టర్ గారు. మనము ఊహించిన దానికంటే ఎంతో అధికంగా మనపై ఆయనకుండే కరుణను ప్రేమను గుర్తించి ఆనందించడం నేర్చుకునేది ఎప్పుడు? మనం ఊహించిన దానికన్నా బాబాకి మన పట్ల ఎంతో ప్రేమ కరుణ ఉంటుందండి. అది మనకు తెలియదు. ఎంతో అపారమైన మహాత్ములందరికీ అపారమైన కరుణ ఉంటుంది మన మీద. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మనం అనుకున్న దానికన్నా చూసేదానికన్నా కూడా చాలా మనకి తెలియకుండా ఎంతో జరుగుతూ ఉంటుంది. అంత కరుణ ఉంటుంది వారికి. అందుకని ప్రేమ దాన్ని గుర్తించి ఆనందించడం నేర్చుకునేది ఎప్పుడు? దాన్ని గుర్తించి అసలు ఎప్పుడు ఆనందిస్తాం, ఇంకెప్పటికి నేర్చుకుంటారు అంటున్నారు. అపోహలతో మనమే నిష్కారణంగా అసంతృప్తి పరుచుకుంటే ఆయన మనను తృప్తిగా ఎలా ఉంచగలడు? కొన్ని అపోహలు పెట్టుకుని మనమే అసంతృప్తిని పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. మన అపోహలే కేవలం పెంచుకుంటూ ఉంటే అలా ఎప్పుడు మరి ఇంకా మనసు ఎప్పుడు తృప్తిగా ఆయన ఉంచగలుగుతాడు? ఆ విషయంలో ఆయనకు క్షమాపణ చెప్పుకొని అసంతృప్తిని విడిచివేయి. బాబా మన మేలుకు చేస్తారు అంతా, ఏది జరిగినా అది గుర్తుపెట్టుకొని ఆయన క్షమాపణ చెప్పుకొని అసంతృప్తిని విడిచిపెట్టు. ఆ అసంతృప్తికి క్షమాపణ చెప్పుకో. అంటే వెంటనే ఏమనిపిస్తుంది, అయ్యో నేను బాబాని పారాయణ చేస్తున్నా, పూజ చేస్తున్నా, నిన్ను చేస్తున్నా, బాబు కావాలనుకుంటే పాప పుట్టింది, అంతే కదా, అమ్మాయి పుట్టింది అబ్బాయి కావాలనుకుంటే అనేసి బాధపడ్డారనుకోండి అసంతృప్తి మనసులో, దానికి క్షమాపణ చెప్పుకో బాబాకి అని చెప్పారు. విడిచివేయి. పోతే ఆపరేషన్ చేయించుకో, ఏమీ తప్పు లేదు. ఆధ్యాత్మికంగాను నైతికంగాను ఎఫ్పిలో తప్పేమీ లేదు. ఆరోగ్య దృష్ట్యా డాక్టర్ను కలిస్తే సరి. ఆయనకి మాస్టర్ గారు చెప్పారు. అప్పట్లో కదండి, ఇది కొంచెం భయపడ్డాలి ఇవి ఉండేవనుకుంటా. ఆపరేషన్ అది చేయించేసుకో, తప్పు లేదు, చేయించుకోవడం తప్పేమో ఇట్లా అనుకుంటే తప్పు లేదు. ఆధ్యాత్మికంగాను నైతికంగాను తప్పేమీ రా. ఒక్కోసారి డౌట్ రావచ్చు, ఏమైనా స్పిరిచువల్గా ఏమైనా తప్పేమో ఆపరేషన్ చేయించుకుంటే ఇట్లాంటివి. అందుకని తప్పేమీ లేదని చెప్పారు. ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్ని కలిస్తే సరే. నేను దాదాపు దీపావళి వరకు తీవ్రంగా ఊర్లు తిరుగుతాను. 30న మాత్రమే బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉంటాను. మన వారంతా కలుస్తారు. పిల్లలకు నీకు అమ్మాయికి ఆశీస్సులు. అదే నేను తీవ్రంగా దీపావళి వరకు ఊళ్ళు తిరుగుతూనే ఉంటాను. సత్సంగాలు అవి ఉంటాయి కదా మాస్టర్ గారికి. అందుకని 30న మాస్టర్ గారి జన్మదినం రోజు మాత్రం ఇక్కడ ఉంటాను నేను. మన వారందరూ ఆ రోజు కలుస్తారు. పిల్లలకు నీకు అమ్మాయికి ఆశీస్సులు. నీవు కోరిన పాత సాయి పత్రికలు పంపుతున్నాను. ఇక్కడ అందరూ క్షేమం. ఆశీస్సులతో భరద్వాజ్. ఈయనకి రాసిన ఉత్తరం అన్నమాట ఇది. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? మనకెందుకు కనిపించడు? ఉంటే ఆయన సృష్టిలో హెచ్చుతగ్గులు ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు విద్యార్థులు వేసినప్పుడు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి అని 1984 సంవత్సరంలో నేను రచయిత అంటే థామస్ రెడ్డి గారు వ్రాయగా అందుకు మాస్టర్ గారు ఇచ్చిన సమాధానం ఆయన అడిగారట. ఎవరైనా అడుగుతూ ఉంటారు మమ్మల్ని స్టూడెంట్స్ వాళ్ళు, అప్పుడు మేము ఏం సమాధానం చెప్పాలి? దేవుడు ఉన్నాడా? ఉంటే అలా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? మనకెందుకు కనిపించడు? ఉంటే ఆయన సృష్టిలో ఏ హెచ్చుతో అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా హెచ్చుతగ్గులు ఎందుకు ఉన్నాయి? ఇలాంటివి విద్యార్థులు వేసే కనుక ప్రశ్నలు సమాధానం ఎట్లా ఇవ్వాలి అని అడిగారట. అడిగితే మాస్టర్ గారు దానికి సమాధానం రాశారు. డియర్ థామస్, ఒంగోలు 19/12/84. నీ ఉత్తరం చేరినది. బైబిల్ స్క్రిప్టు కనిపించినది.
అలలులాగా ప్రపంచంలోని వస్తువులు ప్రాణులు ఉంటే నీటిలాగా భగవంతుడు ఉంటాడు. ఎంత బాగా చెప్పారో చూడండి. ఏం చెప్తున్నారంటే అలలు తెలుసు కదా మనకి, సముద్రంలో వచ్చే అలలు. ఆ అలలులాగా ప్రపంచంలోని వస్తువులు ప్రాణులు ఉంటే, ప్రపంచంలో వస్తువులు ప్రాణులు అలల్లా ఉంటాయి, నీటి మీద అలల్లాగా. నీటిలాగా భగవంతుడు ఉంటాడు, నీరులాగా భగవంతుడు ఉంటాడు. అందులో ఉండే అలల్లాగా ప్రపంచంలోని వస్తువులు ప్రాణులు ఉంటాయట. అన్నీ స్లోగా రిపీట్ చేయాలి, అలా చెప్పాలి. అలలను చూస్తూ నీరు ఎక్కడ ఉన్నది అని చూస్తే ఎక్కడుంటుంది? అలలను చూస్తున్నాం మనం, చూస్తూ నీరు ఎక్కడుంది అంటే సెపరేట్గా నీరు కనబడుతుందా? కదా, అలల్లోనే ఉంది కదా నీరు. అది అందుకని అని అర్థమయ్యేదాకా ఆలోచించనే వాళ్ళు ఆలోచించనే, ఇట్లా చెప్పి వాళ్ళకి తట్టేలాగా ఆలోచించనే అని చెప్తున్నారు. అలలు చూస్తూ నీరు ఎక్కడుందంటే ఎట్లా అంటున్నారు. రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎన్నో చోట్ల ఎన్నో చోట్ల ఎన్నో గిన్నెలలో ఖాళీ చోటు ఉంటుంది. అది అన్నిటిలో ఒకేలాగా ఉంటుంది. గిన్నెలోది గిన్నె ఆకారంగా కనబడుతుంది, ఇళ్ళలోది ఇండ్ల ఆకారంలా ఉంటుంది. కానీ అది ఏ ఆకారం లేకుండా అంతటా ఆకాశంగా ఉంటుంది. అంతే కదండి, ఖాళీ చోటు ఉంటుంది మనకి. ఎన్నో గిన్నెల్లో ఖాళీ చోటు ఉంటుంది. అది అన్నిట్లోనూ ఒకేలాగా ఉంటుంది. గిన్నెలోది గిన్నె ఆకారంగా కనబడుతుంది ఆ ఖాళీ ప్లేస్, ఇళ్ళలోది ఇళ్ళ ఆకారంలా కనబడుతుంది. కానీ అది ఏ ఆకారం లేకుండా అంతటా ఆకాశంగా ఉంటుంది. భగవంతునికి అలాగే రూపం ఉండదని, అంతటా ఉన్నాడని చెప్పాలి. ఒక ఆకారంతో ఒక్క చోట ఉండే వస్తువులన్నీ కనిపిస్తాయి. ఆకారం లేని అన్ని చోట్ల ఉండే గాలి, ఆకారం కనిపించవు కానీ ఉంటాయి. భగవంతుడు కూడా అలాగే ఒక ఆకారంలో ఒక చోట ఉండే వస్తువులు మనకి కనిపిస్తాయి, ఒక ఆకారంలో ఉండేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆకారం లేని అన్ని చోట్ల ఉండే గాలికి ఆకారం లేదు కదా, కానీ అది మనకి కనబడదు. అలాగే భగవంతుడు మనసు లాంటివాడు. మనసు అంటే ఏమిటి? ఇది పెన్సిలు, ఇది స్కేలు, నేను అబ్బాయిని, వాళ్ళ అమ్మాయిలు అని తెలుసుకునే శక్తి. భగవంతుడు మనస్సు లాంటి వాడని చెప్తున్నారు. మనస్సు అంటే అసలు ఏంటి అంటే, మనస్సు అంటే ఇది పెన్సిలు, ఇది స్కేలు, ఇది అబ్బాయి, ఇది అమ్మాయి అని తెలుసుకునే శక్తి. దేన్నైతే మనం తెలుసుకుంటున్నామో చూసి ఆ శక్తిని మనస్సు అంటారు. అది రాయికి లేదు, చచ్చిన వాళ్ళకు లేదు, మనకున్నది. రాయి చెప్పలేదు, చనిపోయిన వాడు చెప్పలేడు, కానీ మనం చెప్పగలుగుతాం కదా. అందుకని మనకున్నది అది కనిపిస్తుందా మనసు ఎట్లా ఉంటుందంటే చెప్పలేం. కనిపిస్తుందా? కనపడదు, కానీ మనసు ఉందంట. అంటే ఏంటి? ఏదైనా ఒక దాన్ని గుర్తించేటువంటి శక్తి, దాన్ని మనస్సు అంటాం. కానీ అది కనిపిస్తుందా? కనపడదు, కానీ జరుగుతుంది. చూసారా ఇట్లా? సంతోషం కనిపిస్తుందా? సంతోషం అంటాం, ఆ ఫీలింగ్ కనిపిస్తుందా? అది కదా. ముఖంలో కనిపించేది మనసులోని సంతోషానికి దుఃఖానికి ముఖం మీద గల ప్రభావమే. మనకి చూడండి, ముఖంలో కనిపించేది ఉంటుంది చూసారా భావం, అది మనస్సులోని సంతోషానికి దుఃఖానికి ముఖం మీద గల భావమే. ఆ భావమే కనబడుతుంది ఇక్కడ. టీచర్ మీదనో తండ్రి మీదనో కోపం వస్తే దాన్ని మనసులో దాచుకుంటాం. ఇప్పుడు మనకి టీచర్ మీద కోపం వచ్చింది, తండ్రి మీద కోపం వచ్చింది, బయట చూపించాం కదండి, మనసులో దాచుకుంటాం. అది ముఖం మీద కనిపించకపోయినా కోపం మనసులో ఉన్నది, పైకి మనం ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు కదా. టీచర్ మన భయం, తిట్టం కదా టీచర్ని, తండ్రిని కూడా తిట్టం మనం. అందుకని అది మనం బయటకు చెప్పకపోయినా లోపల మనసులో ఉంది కోపం. భగవంతుడు మనసు, సంతోషము, దుఃఖము లాంటివాడు. అలాగే భగవంతుడు ఎలాంటి వాడంటే మనస్సు, సంతోషము, దుఃఖము అలాంటివాడు. కానీ మనస్సులాగానే అతడు కనిపించడు, అట్లాంటి వాడే ఆయన. కానీ మనస్సు ఎట్లాగైతే కనిపించదో అలాగే భగవంతుడు కూడా కనిపించడు అని చెప్తున్నారు. మనసు, సంతోషము కంటికి కనిపించకపోయినా అవి ఉన్నట్లుగా మనకు ఎలా తెలుస్తున్నాయో, అనుభవం అవుతున్నాయో, అలానే భగవంతుడు కూడా అనుభవానికి మాత్రమే తెలుస్తాడు. అది చివరికి మాస్టర్ గారు చెప్పింది ఇదండి. ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి.
మనస్సు సంతోషము, మనసు కనపడదు, సంతోషంగా ఉందంటాం కానీ సంతోషం కనపడదు. కంటికి కనిపించకపోయినా అవి ఉన్నట్లు మనకు ఎలా తెలుస్తున్నాయి కదా. సంతోషం అన్న తెలుస్తుంది మనకి, మనస్సు అది తెలుస్తుంది మనకి. అదేంటి? అనుభవంలా తెలుస్తున్నాయి అవి. అలానే భగవంతుడు కూడా అనుభవానికి మాత్రమే తెలుస్తాడు. అంతే, అనుభవానికే తెలుస్తాడు ఆయన. సంతోషం అనే దాన్ని ఎట్లా మనం అనుభవిస్తున్నామో అలాగే భగవంతుడు కూడా అనుభవంతోనే తెలుస్తాడు, అనుభవానికి మాత్రమే తెలుస్తాడు. అట్లా అనుభవించిన వాళ్ళే మహాత్ములు, మహనీయులు, సద్గురువు. అది వాళ్ళని ఆశ్రయిస్తే మనకి అది కాస్త మనకు అర్థమవుతుంది అనమాట. ఆ తత్వం మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎప్పుడు ఆ భగవంతుని అనుభవిస్తూనే ఉంటారు. వారు అనుభవాన్ని పొందిన వాళ్ళ భగవదానుభూతిని వారు. పారాడడం కూడా చేతకాని పసిబిడ్డలు మొదట బోర్లా పడడం, దేకడం, పారాడడం, కూర్చోవడం, నుంచోవడం, అడుగులు వేయడం చేతనయ్యాక మాత్రమే పడకుండా నిలుచునే నడిచే స్థితిని పొందుతారో అలాగే మనిషి మొదట భగవంతుడున్నాడని తెలుసుకున్న వారి గురించి బాగా చదివి వారు భగవంతుణ్ణి ఏమి చేసి తెలుసుకున్నారో, మననేమి చేయమన్నారో తెలుసుకొని చక్కగా ఆచరిస్తే మనము తెలుసుకోగలుగుతాము. ఇందాక మనం చెప్పుకున్నదే, ఇప్పుడు పసిబిడ్డ ఉన్నాడు అనుకోండి, పారాడడం కూడా చేతకాని పసిబిడ్డ, వాడు మొదట బోర్లా పడతారు. బోర్లా పడిన తర్వాత దేకుతూ పారాడుతూ ఉంటారు, తర్వాత కూర్చుంటారు, తర్వాత నుంచోడానికి ప్రయత్నించి నుంచుంటారు, తర్వాత అడుగులు వేయడం, తర్వాత అడుగులు వేస్తారు. అట్లా చేతనయ్యాక అవన్నీ వచ్చాక మాత్రమే పడకుండా నిలుచుని నడిచే స్థితిని పొందుతారు. అంతే కదండి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అవ్వాలి. అవి వాడు నుంచుంటాడు, అడుగులు వేస్తూ ఉంటాడు, ఇంకా తర్వాత పడకుండా నడిచేటువంటి స్థితి వస్తుంది వాడికి. అలాగే మనిషి మొదట భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్న వారి గురించి అలాగే మనిషి ఏం చేయాలి? ఫస్ట్ భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వారి గురించి బాగా చదివి వారు భగవంతుడిని ఏమి చేసి తెలుసుకున్నారో, మనని ఏం చేయమన్నారో తెలుసుకోవాలట. ముందు వాళ్ళ గురించి బాగా చదవాలి. చదివి భగవంతుడిని అసలు వాళ్ళు ఏం చేసి తెలుసుకున్నారు వాళ్ళు అని. ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారు, మాస్టర్ గారు ఎట్లా తెలుసుకున్నారు భగవంతుడు ఉన్నాడని. అలాగే రమణ భగవాన్ ఉన్నారు, ఇంకా రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ఇలా మహనీయులందరూ వీళ్ళు ఎట్లా తెలుసుకున్నారు అని వారి గురించి బాగా చదవాలి. చదివి భగవంతుడిని ఏం చేసి వాళ్ళు తెలుసుకున్నారు, ఏం చేశారు వాళ్ళు భగవంతుని తెలుసుకోవడానికి, మనం ఏం చేయమన్నారో తెలుసుకొని మరి మనల్ని ఏం చేయమన్నారు అని తెలుసుకోవాలి. తెలుసుకొని చక్కగా ఆచరిస్తే మనము తెలుసుకోగలుగుతాం. దాన్ని మనం ఆచరిస్తే, మనం ఏం చేయమన్నారో చేస్తూ మనం ఆచరిస్తే కనుక మనం కూడా ఆయన్ని తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు. సముద్ర జలం నుండి అలలు, మనసులో ఊహలు పుట్టినట్టు భగవంతుని నుండి ఒక అంశం ఈ అనంత సృష్టి రూపంలో ప్రకటమైంది. ఏం అద్భుతం చూడండి ఇది. సముద్ర జలం నుంచి అలలు, సముద్ర నీటి నుంచే కదా అలలు వస్తాయి. అలాగే మనస్సులో ఊహలు, మన మనసు ఊహలు ఎక్కడ పుడతాయి? మన మనసులో పుడతాయి. ఊహలు పుడుతున్నట్టు భగవంతుని నుండి ఒక అంశం ఈ అనంత సృష్టి రూపంలో ప్రకటమైందటండి. భగవంతుడి నుంచి ఒక్క అంశమే ఈ అనంత సృష్టిగా ప్రకటమైపోయిందిట. జస్ట్ ఒక్క అంశమే ఈ మొత్తం సృష్టిట. అంటే భగవంతుడు అనేది ఎంత పెద్దదో, అసలు ఎట్లాంటిదో ఆలోచించండి. మనం మామూలుగా ఈ సృష్టి భగవంతుడు అంటాం, కానీ భగవంతుడిలో ఒక్క అంశం ఉంటుంది సృష్టి. మానవులలో జీవితము, సృష్టి, ధర్మాల గురించి ఆలోచించి అర్థం చేసుకునే శక్తి ఉంది. మానవుల్లో మనకి ఒక శక్తి ఉంది మనకి. అది ఏంటంటే జీవితం గురించి అర్థం చేసుకునేటువంటి శక్తి మనకి ఉంది. అలాగే సృష్టి గురించి, ధర్మాల గురించి ఆలోచించి అర్థం చేసుకునే శక్తి ఉంది మానవుల్లో. వాటిని ఋషులు తెలిపారు. అవి ఏంటన్నది ఋషులు తెలిపారు. అలా మనిషి ధర్మాన్ని తెలుసుకొని ఆచరించుకోగల శక్తిని వినియోగించుకోగల మనిషిగా వికసించాలని భగవంతుడు కోరుతాడు. అలా ఏం చేయాలంటే ఏం చెప్తున్నారంటే, ఆ ఋషులు తెలిపిన దాన్నే, ఆ ధర్మాన్ని మనం తెలుసుకొని ఆచరించుకోగల శక్తిని వినియోగించుకోగల మనిషిగా వికసించాలట. మనం ఆచరించేటువంటి ఆ శక్తి,
దాన్ని శక్తిని అలా వినియోగించుకోగలిగే మనిషిగా మనం వికసించి తయారవ్వాలి అని భగవంతుడు కోరుతట. తండ్రి తన కొడుకు క్రమంగా తన స్వంత తెలివితేటలపై ఆధారపడి బ్రతకాలని కోరినట్లు. తండ్రి మొదట ఏంటి చూసుకుంటాడు, పిల్లాన్ని చదివించుకుంటాడు, ఫీజులు కడతాడు, వాడికి ఏం కావాలో చూస్తాడు, అన్నీ చేస్తాడు. ఒక ఏజ్ వస్తుంది, వాడు పెద్దవాడు అవుతాడు. వాడు ఏజ్ వచ్చిన తర్వాత ఏమనుకుంటాడు, క్రమంగా తన స్వంత తెలివితేటలపై ఆధారపడి బతకాలని కోరుకుంటాడు ఆయన. అంతే కదండి, అన్నిటికీ తండ్రి మీద ఆధారపడాలని కోరుకోడు కదా, సొంతంగా వాడి తెలివితేటలతో నిలబడాలి అని కోరుకుంటాడు తండ్రి. కానీ కొందరు తెలుసుకుంటారు, కొందరు తెలుసుకోలేరు. కానీ కొందరు తెలుసుకుంటారు, కొందరు తెలుసుకోలేరు. అలాగే బయట కూడా చూస్తాం కదండి, కొందరు పిల్లలు చక్కగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, అంతా తండ్రికి సహాయంగా చేస్తూ చక్కగా వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు అట్లా ఉండగలుగుతారు. కొంతమంది తెలుసుకోరు, అల్లరి చల్లరగా అట్లా ఉండిపోతారు. అలాగే మనం అల్లరి చల్లరగా ఉన్నవాళ్ళం అన్నమాట. భగవంతుడి దగ్గర ఉన్న బిడ్డలం మనం. అది ఎప్పుడు బాగుపడతామా అని ఆయన చూస్తూ ఉంటారు, తండ్రి చూసినట్టే. ఆ తెలుసుకోని వారిలో కొందరు తమకున్నవి దుబారా చేసుకుంటారు, మరి కొందరు వారిని దుర్మార్గంగా స్వార్థంతో దోచుకుంటారు. వీరిని శిక్షించమని ఋషులు చెప్పారు, డిసిప్లైన్తో శిక్షించమని ఋషులు చెప్పారట. అలాంటి బుద్ధులు పెంచే సినిమాలు చూడడానికి అనుమతించడం వల్ల ఎక్కువ చెడుతున్నారు. ఎందుకు అట్లా చెడడం అనేది జరుగుతుంది అనేదని చెప్తున్నారు. అట్లాంటి బుద్ధులు పెంచే సినిమాలు చూడడం అనుమతించడం వలన ఎక్కువ చెడుతున్నారు. ఇప్పుడు పిల్లలు చూడండి, పెద్దవాళ్ళతో కూర్చుని అన్ని సినిమా, ఒకప్పుడు వేరండి, ఏదో భక్తి సినిమాలో ఏవో ఉండే, మహా అయితే పెద్దవాళ్ళు వాటికే తీసుకెళ్ళేవారు. కానీ ఇప్పుడు అట్లా లేవు. సినిమాలు ఎట్లా ఉన్నాయో తెలుసు అందరికీ, నేను చెప్పక్కర్లేదు, నేను తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. అలాంటి వాళ్ళకి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు సినిమాలకి. లేకపోతే ఇంట్లో ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కదా, పెట్టి కూర్చొని అందరూ ఫ్యామిలీ చూస్తూ ఉంటారు. అందులో ఏమన్నా మంచి విషయాలు ఉంటున్నాయా? అవన్నీ చూపిస్తూ పిల్లలు బాగా పెరగాలంటే ఎట్ట పెరుగుతారు? మనం ఏం చేస్తున్నామో చూసుకోవాలి. పిల్లల్ని వేటికి మనం బయటకి ఏ ప్రభావాలు వాళ్ళకి చూపిస్తున్నాం అన్న చాలా ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం. ఇదివరకటి పరిస్థితులు కాదు, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు బయట కానీ ఈ సినిమాలుగా ఏమైనా చూస్తే ఇదివరకటి పరిస్థితులు కాదు ఇప్పుడు ఉన్నవి. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిందే పిల్లల విషయంలో. సినిమాలు మన అట్లాంటి సినిమాలు చూపిస్తే ఎట్లా, ఎంతో అశ్లీలం ఉంటుంది, రక్తపాతాలు ఉంటాయి. ఇప్పుడు మనం బయట సమాజంలో చూస్తుంది అదే కదా. ఆడవాళ్ళు హాయిగా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? ఎట్లా తయారైంది పరిస్థితి? ధైర్యంగా వెళ్ళలేకపోతున్నారు బయటికి. భయంగానే. మన పిల్లని బయటికి పంపాలన్నా భయమే కదా. ఇప్పుడు చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా భయం వేస్తుంది. ఇదివరకు హాయిగా ఆడుకునేవాళ్ళు బయట, ఇప్పుడు బయటకు ఆడుకోండి రాని ఆడపిల్లల్ని పంపడానికి కూడా భయం వేస్తుంది. ఇట్లాంటి ఎలా తెచ్చుకున్నాం మనం ఇలాంటి పరిస్థితులు? ఇవే సినిమాల్లో చూపించేవే, వీళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు అంతే. ఇప్పుడు అసలు మనిషి చంపడం ఎంత మామూలు అయిపోయిందో చూడండి. మామూలు అయిపోయింది. ప్రతివాడు చంపేయడమే. భార్యను చంపేశాడని ఒకడు, భార్య భర్తను చంపేసిన ఒకడు, వాడెవడో గొడవపడి ఒకడు చంపేశాడని ఒకడు, సరదాగా చంపేసేవాళ్ళు కొంతమంది. అవన్నీ సినిమాలు చూసానమాట, ఆ ప్రయోగం చేయడం మనుషుల మీద. అంటే ఎంత మైండ్కి వాళ్ళకి మనసుకి పట్టేస్తున్నాయో చూడండి. ఏదైనా పట్టేస్తుందండి మనసుకి. మంచైనా పట్టేస్తుంది, చెడైనా పట్టేస్తుంది. ఖచ్చితంగా మనస్సు అట్లాంటిది. తొందరగా తీసుకుంటుంది, దాన్ని వదలదు. తీసుకున్న దాన్ని కథ దానికి ఏం పెడుతున్నావు అన్న దాన్ని బట్టే ఉంటుంది, ఎట్లాంటి ఫుడ్ ఇస్తున్నాం మనసుకి కదా. పెద్దవాళ్ళే ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు దానికి. అట్లాంటి చిన్న పిల్లలు వాళ్ళు అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళ మనసులో ముద్రలు పడుతూ ఉంటాయి అవన్నీ. అలాంటిది చిన్నపిల్లల్ని మనతో పాటు సినిమాలు చూపించి, మనతో పాటు టీవీలు పెట్టి చూపించి, ఎట్లా అది? వాడు బాగుండాలంటే ఎట్లా ఉంటాడు? ఎలాగైనా తయారవ్వచ్చు వాడు రేపొద్దున్న. మాట వినలేదంటే ఎందుకు వింటారు? అవన్నీ చూస్తుంటే మన మాట వింటారా? వినరు.
మనల్ని అడుగుతారు, నువ్వు చూస్తున్నావు కదా అని అడుగుతారు. అప్పుడు ఎందుకు చూస్తున్నావురా అంటే కదా. చాలా ఇది అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. మాస్టర్ గారు అస్సలు ఎంకరేజ్ చేయలేదు ఇట్లాంటివి, అసలు ఎక్కువ చెడుతున్నారు. అటువంటప్పుడు మనం ధర్మం కోసం పోరాడాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అసమానతలు ఇలాగే కలుగుతాయి. అది ఈ ఆ సినిమాల కంటెంట్ బట్టి వీళ్ళు మనుషులు కూడా ఆ ప్రభావాలతో అట్లాగే ప్రవర్తిస్తూ అట్లాగే చేస్తూ ఉంటారు. అది అందుకని భరద్వాజ ఇక్కడతో ఈ ఉత్తరం పూర్తయిందండి. అది నెక్స్ట్ సుబ్బయ్య గారికి, ఆయన శర్మ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ట. ఆయనకు ఒక ఉత్తరం, ఆయన ఉత్తరం రాస్తే మాస్టర్ గారు దానికి జవాబు రాశారు. అదేం రాశారు, దేని గురించి ఏం చెప్పారో అన్నది మనం రేపు చదువుకుందాం. చూసారండి ఎన్ని లెటర్స్లో ఎన్ని ముఖ్యమైనవి మనకు కనిపిస్తున్నాయో చూడండి, మాస్టర్ గారు చెప్పినవి. అంటే మనం సరి చేసుకోవాల్సినవి ఎన్నున్నాయో. మనం ఏదైనా చదువుకుంటుంటే వాళ్ళకే కాదు, అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు అందులో ఉంటాయి. సరిగ్గా జాగ్రత్తగా మనం పట్టుకుని చదువుకోవడమే దాన్ని చేయవలసింది. అది అందుకే ఎంతో విలువైనవి. వారు రాసే ఉత్తరాలు ఇవన్నీ మహాత్ములు రాసినవి చాలా విలువైనవి. అవన్నీ ఎవరి దగ్గర ఉంటే జాగ్రత్తగా భద్రపరచుకోవాలి వాటిని. అది అంటే ఏ మాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా అది ఇతరులకు ఉపయోగపడే మాటే అయ్యి ఉంటుంది. అది తేడా. మనకి ఎట్లా ఉంటుంది, అనవసరపు మాటలే వస్తాయి మన నోటి నుంచి, అనవసరమైనవే వస్తాయి. ఎవరికి ఉపయోగపడేవి ఏమీ రావు మన నోట్లోంచి మాటలు కదా. ఆలోచించుకోవాలి, భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, ఈ నోరు ఎందుకు ఇచ్చాడు, అసలు ప్రతిదీ ఆలోచించు. కళ్ళు ఎందుకు ఇచ్చాడు ఆయన, నోరు ఎందుకు ఇచ్చాడు, ఈ చేతులు ఎందుకు ఇచ్చాడు అసలు ఆయన. ఇవన్నీ వాళ్ళు మంచి పనులు చేయడానికే ఇవన్నీ ఉన్నవి, మంచిగా బతకడం కోసమే ఆయన ఇచ్చింది. సృష్టిలో ఏది చెడ్డది కాదు, మనం చెడుగా చేసుకుంటున్నాం దాన్ని, అంతే కదా. చక్కగా ఉండమని ఆయన అన్నీ ఇస్తే మనం పాడు చేసుకుంటున్నాం దాన్ని. చక్కటి శరీరాన్ని ఇచ్చాడు మనకి ఆయన, మనం ఏం చేస్తున్నాం, దాన్ని పాడు చేసుకుంటున్నాం. రోగగ్రస్తులుగా ఎట్లా తయారవుతున్నాం అంటే మనం చేసుకునేదే, అది మనమే పాడు చేసుకున్నాం. అలాగే మన మనస్సు కూడా ఆయన చక్కగా ఇచ్చాడు ఆయన, దాన్ని సరిగ్గా ఉపయోగించుకొని మనస్సుని కదా. దాన్ని పిచ్చి పిచ్చిగా చేసుకుంటుంది మనమే. మనం పిచ్చి పిచ్చిగా ఉండి మన చుట్టూ అంతా పిచ్చి పిచ్చిగా చేసుకుంటున్నాం. అది చాలా జాగ్రత్తగా, ఇది మన చేతిలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. మన చేతిలోనే ఉంది, మనమే కారణం దానికి, మనమే సరి చేసుకోవాలి దాన్ని. మనం ప్రయత్నం చేస్తే ఆయన మనం చేయబట్టుకుని నడిపిస్తారు. అది ఒక్క అడుగేస్తే అలా కొన్ని వేల అడుగులు అట్లా నడిపించేస్తారు మాస్టర్ గారు. అంత కరుణ ఆయనకి. జస్ట్ ఒక సంకల్పం చేసుకోవాలి మనం, అంతే. వాళ్ళ నుంచి ఇట్లా అనుకుంటున్నాను మాస్టర్ గారు, ఇట్లా ఉండాలి, మీరు నాకు మీ సహాయం కావాలి మాస్టర్ గారు, ఎట్లాగైనా నా చేత చేయించండి అని అనుకున్నాము, అంతే. చక్కగా నడిపిస్తారు ఒక్క అడుగేస్తే. గుర్తుపెట్టుకుని ఒక్కొక్కటి బలహీనత వదులుకుంటూ మనం ఒక మంచి పని మీద ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటుంటే ఆ ఉన్న బలహీనతలు ఒక్కొక్కటి పోతూ ఉంటాయి. దాని గురించి బాధపడుతూ ఉండడం కాదు, ఆ మంచి ఏదైతే ఉన్నదో దాంట్లోకి వెళ్తూ ఉండాలి. దాన్ని పెంచుకుంటూ ఉంటే ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అసలైన ఆనందం మనకు దక్కుతుంది అప్పుడు. మాస్టర్ గారు ఏదైతే చెప్పారో ఆనందం అని, అందుకోసమే ఇదంతా ప్రాక్టీస్. అదే సాధన చేసుకుంటూ వెళ్ళడం. అది మిగిలింది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.